క్రీస్తులో సహోదర సహోదరీలకు నమస్కారం. నా పేరు రాణి. నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టాను. నా అమ్మానాన్నలు క్రైస్తవులు. నాకు 2 అక్కలు, 1 అన్నయ్య ఉన్నారు. వారు తమ కాలేజ్ చదువులు 2002లో పూర్తి చేశారు. నేనే చిన్న కూతురు, కాని నేను చాలా తిరుగుబాటు స్వభావం కలిగినదాన్ని. నా అమ్మానాన్నలకు ఎన్నో తలనొప్పులిచ్చేదాన్ని. నాకు ఎప్పుడూ నా కుటుంబంతో కలిసి చర్చికి వెళ్లడం ఇష్టముండేది కాదు. నా అన్నయ్య చర్చిలో కీబోర్డ్ వాయించేవాడు. నా పెద్ద అక్క సంఘ పెద్దల్లో ఒకరు. మరొక అక్కకు దేవుణ్ణి స్తుతించడానికి చక్కని స్వరముంది. నేనొక్కతే దేవుని వెతకడానికి ఇష్టపడని కూతురు. నా మనస్సు ప్రేమ జీవితంపై మాత్రమే ఉండేది. నా కలలన్నీ ఒక అందమైన రాకుమారుడిని కనుక్కొని నా ఒంటరితనాన్ని నింపే ప్రేమను పొందడంపైనే ఉండేవి. రియల్ లైఫ్లో ఎవరో నా జీవితాన్ని మార్చే ప్రిన్స్ వస్తారని కలలు కనేదాన్ని. ఒకరోజు జోహన్ అనే అబ్బాయిని కలిశాను. అతన్ని ప్రేమించాను. 9 నెలల ప్రేమ తరువాత మేము నిశ్చితార్థం చేసుకున్నాం. కాని కొంతకాలానికే అతను నన్ను మోసం చేస్తున్నాడని తెలిసింది. ఒకరోజు అతను ఇంకొక అమ్మాయిని ముద్దు పెట్టుకోవడం నేను చూశాను. అతను నన్ను ప్రేమిస్తున్నానని చెప్పడానికి ప్రయత్నించాడు. కాని నేను చూసిన ఆ దృశ్యం నా ప్రపంచాన్ని చిన్నాభిన్నం చేసింది. నేను అతనితో నిశ్చితార్థాన్ని కేన్సిల్ చేశాను. అతను చాలాసార్లు తిరిగి రావడానికి ప్రయత్నించాడు. కాని నేను అంగీకరించలేదు. నన్ను వంచించిన మనిషిని స్వీకరించేంత మనసు నాకు లేదు. తరువాత ఇంకొక అబ్బాయి నా జీవితంలోకి వచ్చాడు. మేము డేటింగ్ మొదలుపెట్టాం. 3 నెలల తరువాత అతను వివాహం చేసుకున్నాడని తెలిసింది. అతను తన భార్యను ఇంట్లో వదిలి నాతో ఉండేవాడు. నిజం తెలిసినప్పుడు అతను నన్ను మాత్రమే కాదు, తన భార్యను మోసం చేశాడని నాకు బాధ వేసింది. అతను నన్ను పెళ్లి చేసుకునేందుకు తన భార్యను విడిచిపెడతానన్నాడు. కాని నేను అంగీకరించలేదు. సంబంధం ముగించాను. తర్వాత ఇంకొక అబ్బాయితో డేటింగ్ చేశాను. కొన్ని నెలల తర్వాత అతను వ్యభిచార గృహాలకు వెళతాడని తెలిసింది. ఇది కూడా నన్ను పూర్తిగా విరిగిపోయేలా చేసింది. ప్రేమపై నా నమ్మకం పూర్తిగా పోయింది. నేను సంతోషంగా ఉండటానికి పుట్టలేదని నమ్మడం మొదలుపెట్టాను. నా రాకుమారుడు అనే కలలు కేవలం కార్టూన్లలో ఉన్నాయని అర్థమైంది. జీవితం నన్ను విసిగించింది. నా అమ్మానాన్నలు దేవుని వెతుకు, ఆయన నీకు దైవభక్తిగల భర్తనిస్తాడని చెప్పారు.
ఒకరోజు మా ఫ్యామిలీ వెళ్లే చర్చికి ఒక యువకుడు వచ్చాడు. నాన్న అన్నారు. అతను క్రైస్తవ వ్యాపారి అని. అతను మా ఇంటికి వచ్చి తనను పరిచయం చేసుకుని నన్ను ఇష్టపడుతున్నానని చెప్పాడు. నాన్న, అతను మంచి క్రైస్తవుడు, నీ భవిష్యత్తు బావుంటుంది అని నన్ను ఒప్పించే ప్రయత్నం చేశారు. నాకు ప్రేమపై నమ్మకం లేకపోయినా నాన్న అనుభవజ్ఞుడైనవారు కాబట్టి ఆయన మాట వినాలని నిర్ణయించుకున్నాను. మేము డేటింగ్ ప్రారంభించాము. నిశ్చితార్థానికి ముందే అతను నన్ను తన ఇంటికి రావాలని మాయ చేశాడు. అక్కడికి వెళ్ళాక తనతో సెక్స్ చేయమని బలవంతం పెట్టాడు. నేను గందరగోళంలో పడ్డాను. అతనొక అవిశ్వాసిలాగా ప్రవర్తించాడు. 1 సంవత్సరం తరువాత అతను నన్ను నియంత్రించే వ్యక్తిగా మారిపోయాడు. అతనికి తీవ్ర అసూయ. నేను ఏ అబ్బాయితో మాట్లాడకూడదు, నా అమ్మానాన్నల ఇంటికి కూడా వెళ్లకూడదు. కొంచెం కొంచెంగా అతను నన్ను అవమానించడం ప్రారంభించాడు. నేను కొన్న దుస్తులు, చెప్పుల వరకు నిందించాడు. అతని బహుమతులతో నన్ను నియంత్రించడానికి ప్రయత్నించేవాడు. నేను ఉద్యోగం చేయాలని నిర్ణయించుకున్నాను. నేను సంపాదించే డబ్బుతో బ్రతకాలనుకున్నాను. నేను స్వతంత్రురాలిని అవుతున్నానని చూసి అతని అసూయ మరింత పెరిగింది. అతను శారీరకంగా నన్ను దాడి చేయడం మొదలుపెట్టాడు. ప్రతిరోజు కొట్టేవాడు. తనకు కోపం వచ్చినప్పుడు రాక్షసుడిలో ఉండేవాడు. నేను నా బట్టలు సర్దుకుని నా అమ్మానాన్నల ఇంటికి వెళ్ళిపోయాను. నా నాన్న అతన్ని రాక్షసుడు అని పిలిచి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాని అతను లంచమిచ్చేసి అరెస్టు కాకుండా తప్పించుకున్నాడు. నాన్న నన్ను ఒక్క కొత్త జీవితం ప్రారంభించమన్నారు. కాని అప్పటికే నేను లోపల చనిపోయిన వ్యక్తిలా ఉన్నాను. ఏమీ నమ్మలేని స్థితిలో ఉన్నాను. పెళ్లి కాకుండా అతనితో కలిసి ఉండటం నాకు పెద్ద తప్పుగా అనిపించింది. చట్టపరంగా నాకు ఏ హక్కులూ లేవు. అన్ని కలలు ఛిద్రమయ్యాయి. నాన్న నాతో మాట్లాడినా కేవలం గట్టిగానే మాట్లాడేవారు. నేను మద్యం తాగడం, డ్రగ్స్ వాడడం ప్రారంభించాను. నా తల్లిదండ్రులు ఈ పరిస్థితిని అంగీకరించలేదు. ఇంట్లో ఒత్తిడి తట్టుకోలేక నేను ఇంటిని వదిలి వెళ్ళిపోయాను. బతకడానికి నేను వ్యభిచారం చేయడం ప్రారంభించాను. సెక్స్ సెషన్లకు డబ్బు తీసుకునేదాన్ని. నేను చట్టబద్ధమైన రెడ్ లైట్ ప్రాంతాల్లో పనిచేశాను. విలాసం, కోరికలు ఇవన్నీ నా శరీరాన్ని నాశనం చేశాయి. వ్యభిచారమిచ్చే ఆనందం అశాశ్వతం. వ్యభిచారినిగా నా మనసు పూర్తిగా చెడిపోయింది. వివాహం, పిల్లలు ఇవన్నీ కలల్లో కూడా రావు. నా భావోద్వేగాలు చచ్చిపోయాయి. ప్రతి పురుషుడు నన్ను ఒక వస్తువులా వాడుకుని వదిలిపెట్టేవాడు. ఇక నాకు ఆనందమనే భావమే పూర్తిగా పోయింది. డబ్బు మాత్రమే నా జీవితమైపోయింది. ఈ స్థితిలో నాకు ఓదార్పు మాటలు కావాలనిపించింది. జీవితంలో మొదటిసారి దేవుని గురించి ఆలోచించడం ప్రారంభించాను. నగరంలో క్రైస్తవులు సువార్త చెబుతున్నారని విన్నాను. వారి మాటలు వినాలనిపించింది. కాని నేను వ్యభిచారిణినని వారికి తెలిసి వారు నన్ను చూడగానే దూరం వెళ్ళిపోయారు. నేను కుష్ఠరోగం వచ్చిన వ్యక్తిగా నన్ను భావించారు. ఒక క్రైస్తవుని దగ్గరకు వెళ్లి మాట్లాడాలనుకున్నాను. కాని అతను కూడా భయపడి దూరమయ్యాడు. ప్రజలు అనుమానిస్తారని చెప్పి వెళ్ళిపోయాడు. నేను చిన్నప్పట్నుంచి అమ్మానాన్నల ద్వారా యేసు గురించి వింటూనే వచ్చాను. కాని అప్పుడు నేను అసలు విలువ ఇవ్వలేదు.
ఇప్పుడు మాత్రం ఒక చిన్న ప్రోత్సాహపు మాట కోసం తహతహలాడుతున్నాను. నా తల్లిదండ్రులు కూడా నేను వ్యభిచారి అయ్యానని తెలుసుకున్నాక నన్ను వదిలేశారు. నా కుటుంబం నన్ను చూసుకోవడానికి సిగ్గుపడింది. ఒకరోజు ఒక సాధారణమైన క్రైస్తవుడు మొదటిసారి నా దగ్గరకు వచ్చి యేసు గురించి మాట్లాడాడు. హలో, మీరు పాస్టరా? అవును, నేను పాస్టర్ని. వెంటనే వెళ్ళిపోండి. మీ చర్చివాళ్లు చూస్తే మీరు నాతో పాపం చేస్తున్నారని చెబుతారు. నేను మనుషులు సంతోషపడేందుకు సేవ చేయను. దేవుడు చెప్పింది మాత్రమే చేస్తాను. వాళ్లు ఏం మాట్లాడాలనుకుంటే మాట్లాడని. నా పని దేవునికి మాత్రమే తెలుసు. క్రైస్తవులు నిన్నిక్కడ నాతో చూస్తే నిన్ను నమ్మరు. నీలాంటి ఆత్మను ఇలా వదిలేయలేను. వాళ్లు ఏమనుకున్నా అనుకోని, వాళ్ల అభిప్రాయం కోసం నేను సేవ చేయను. పరిశుద్ధాత్మ నన్ను నీ దగ్గరకు రమ్మన్నారు. ప్రజలు ఏమనుకుంటారో నాకు భయం లేదు. ఒక విషయం చెప్పాలి. నువ్వే నా కాబోయే భార్యవు. నీ విడుదల కోసం నేను ప్రార్థిస్తాను. ఈ రోజు నుంచి నేను నీకోసం ప్రార్థిస్తాను. నేను అక్కడికక్కడ నేలపై పడిపోయాను. నా శరీరంలో నుంచి నీడల్లా రాక్షసాత్మలు బయటకు వస్తూ కనిపించాయి. డానియల్ నన్ను లేపి, ఈ రోజునుంచి నీకోసం ప్రార్థిస్తున్నాను అన్నాడు. తరువాత అతను వెళ్ళిపోయాడు. ఎలాంటి కాంటాక్ట్ ఇవ్వలేదు. అతని నిజమైన ప్రేమ అతనిపై నాకు గౌరవమిచ్చింది. ఆ రాక్షసాత్మలు పోయిన వెంటనే నా మనసులో ఇక వ్యభిచారం చేయకూడదని నిర్ణయించుకున్నాను. తరువాతి రోజు వంటగదిలో కుప్పకూలిపోయాను. నా ఆత్మ శరీరాన్ని విడిచి బయటకు వస్తున్నట్టు అనిపించింది. రాణి, ఈరోజు నేను నిన్నొక కొత్త సృష్టిగా చేస్తాను. నీ పాపాలను క్షమించి శుద్ధి చేసి నా మార్గంలో నడిపిస్తాను. అతని చేతుల గాయాలను చూసినప్పుడు ఆయన యేసు అని తెలిసింది. ఆ సంఘటన నా జీవితాన్ని పూర్తిగా మార్చింది. అతని పవిత్రత ముందు నేను పాపినని గ్రహించాను. నరకాన్ని గురించి యేసు చూపిన దర్శనం. యేసు నరకాన్ని నాకు చూపించారు. నరకం అనేక గదులుగా విభజించబడింది. ప్రతి గది ఒక ప్రత్యేక పాపంలో మరణించిన వారి ఆత్మలతో నిండిపోయింది. అతిగా తినే పాపులు. అక్కడ నేను తిండిబోతులుగా జీవించిన వారిని చూశాను. భూమిమీద వారు ఎప్పుడూ అవసరానికి మించి తినేవారు. వారు భూమిపై తిండికోసమే జీవించారు. వారు ఎప్పుడూ భవిష్యత్తును, పేదలను, ఆకలిగొన్నవారిని ఆలోచించలేదు. రోజుల తరబడి తినేసి మిగిలిన ఆహారాన్ని చెత్తలో పడేసేవారు. ఇప్పుడు నరకంలో వారి కడుపుల్లో భరించలేని ఆకలి మండుతోంది. ధనాశగది. తరువాత నేను ధనాశగదిలోకి వెళ్లాను. ఇక్కడ ఉన్నవారు భూమిపై తమ డబ్బు, బంగారం,
ఆస్తులను మాత్రమే ప్రేమించారు. పేదలకు సహాయం చేయలేదు. సంపద పట్ల అంటుకుపోయిన వారి హృదయం వారిని నరకానికి తెచ్చింది. ఆ గది పెద్దదిగా ఉంది. అనేకమంది అక్కడున్నారు. కోపం. తరువాత నేను కోపంతో మరణించిన వారి గదిలోకి వెళ్లాను. భూమిపై వారి కోపం నియంత్రణ లేకుండా పెరిగింది. తమ కుటుంబాలను, చుట్టుపక్కల వారిని నష్టపరిచే పనులు చేశారు. పిచ్చి జంతువుల్లా ప్రవర్తించారు. ఇప్పుడు అదే కోపం వారికి నిత్యం శిక్ష అవుతోంది. కామం. తరువాత నేను కామంలో జీవించి కామంలోనే మరణించిన వారి గదిలోకి వెళ్లాను. వారు ప్రకృతిని గౌరవించలేదు. అడవులను నాశనం చేసి విలాసవంతమైన వస్తువులు చేసుకున్నారు. డ్రగ్స్, వ్యభిచారంపై డబ్బు ఖర్చు చేశారు. స్త్రీలను ఉపయోగించే వస్తువుల్లా చూశారు. చాలామంది క్యాన్సర్, ఓవర్డోస్, ఎయిడ్స్ వల్ల మరణించారు. ఇప్పుడు వారి ఆత్మలు నరకంలో బాధపడుతున్నాయి. అహంకారం. నేను అహంకారుల గదిలోకి వెళ్లాను. వారు భూమిపై ఎప్పుడు ఇతరుల కంటే తామే గొప్పవారని భావించారు. వారి సహజీవనం అసాధ్యంగా ఉండేది. అన్ని విషయాల్లో గర్వం, అహంకారం. ఇప్పుడు వారు తమ గర్వానికి నరకంలో శిక్ష అనుభవిస్తున్నారు. ఈర్ష్య. తరువాత నేను ఈర్ష్య గదిలోకి వెళ్లాను. వారు ఇతరుల విజయం, ఆనందం చూడలేకపోయేవారు. వారికి చెందని వాటిని పొందాలని తపనతో పాపాలు చేశారు. ఇతరుల జీవితాలు నాశనం చేశారు. ఇప్పుడది వారికి నిత్య శిక్షగా మారింది. దురాశ. తరువాత నేను దురాశలో జీవించిన వారి గదిని చూశాను. వారు ఇతరుల భార్యలను, ఉద్యోగాలను, ఆస్తులను కోరుకున్నారు. ఎలా దొంగిలించాలి, ఎలా తీసుకోవాలి అనే ఆలోచనలు మాత్రమే వారి మనస్సులో ఉండేవి. వారి దురాశ వారిని ఈ స్థానానికి తెచ్చింది. వ్యభిచారం. తరువాత యేసు నాకు వ్యభిచారం గదిని చూపించారు. అక్కడ నేను వ్యభిచారశాలలో నాతో పనిచేసిన నా స్నేహితురాలు హేమాని చూశాను. ఆమె అధిక మోతాదు డ్రగ్స్ తీసుకుని మరణించింది. దయ్యాలు ఆమెను భయంకరంగా పీడిస్తున్నాయి. అనేక దయ్యాలు ఆమెను బలవంతంగా లైంగిక పాపంలోకి లాగుతున్నాయి. అగ్నిపాములు ఆమె శరీరంలోని నోరు, చెవులు, అసలు చెప్పలేని భాగాల ద్వారా లోపలకు ప్రవేశిస్తున్నాయి. నీవు భూమిపై నీ దేహాన్ని కామసుఖాలకు అర్పించావు. నీవు అక్కడ వ్యభిచారినివి. ఇప్పుడు ఇక్కడ కూడా వ్యభిచారినిగానే ఉంటావు. నరకంలో భూమి మీద ఉపయోగించే అన్ని సెక్స్ టాయ్స్ కూడా ఉన్నాయి. అన్ని రకాల కామ ఉపకరణాలు అక్కడ ఉన్నాయి. నేను మెరుస్తున్న లైట్లతో ఉన్న ఒక పెద్ద భవనాన్ని చూశాను. అది భూమిపై ఉన్న నైట్ క్లబ్లా ఉంది. అందులో లక్షలాది స్త్రీలు వివిధ దయ్యాలతో లైంగిక పాపం చేస్తూ బాధపడుతున్నారు. ఏ మనిషి వ్యభిచారిణితో శయనిస్తాడో అతడు ఆమెతో ఒక శరీరమైపోతాడు. ఆ స్త్రీలో ఉన్న ప్రతి దయ్యమూ ఆమెతో శయనించిన పురుషునిలోకి ప్రవేశిస్తుంది. దయ్యాలు అనేక వ్యభిచారులను నరకానికి లాగుతూ ఆనందిస్తున్నాయి. ఒక వ్యభిచారిణి మరణించినప్పుడు అది వారికి విజయం. వివాహాల్లో పాపమైన లైంగిక పద్ధతులు. దయ్యాలు స్త్రీలను నరకంలో భూమిపై ప్రజలు చేసే అదే లైంగిక భంగిమలతో బలవంతపెడుతున్నాయి. పోర్నోగ్రఫీలో కనిపించే అసహజ స్థితులు నరకంలోనే మొదలయ్యాయి. క్రైస్తవులు కూడా ఈ చెడ్డ వస్తువులను తమ వివాహాల్లో ఉపయోగిస్తున్నారు. భార్య భర్తను సంతోషపరచడానికి, భర్త భార్యను సంతోషపరచడానికి వీటిని ఉపయోగిస్తున్నారు. కాని ఈ పద్ధతులు, ఈ ఆలోచనలు నరకం నుంచే ఉద్భవించాయి. ఈ చెడ్డ శృంగార స్థితులు నేను సృష్టించినవే. భూమిపై నీవు ఇవన్నీ ఎన్నోసార్లు చేశావు. నేను ఇవి
నా సినిమాల ద్వారా ప్రపంచానికి వ్యాప్తి చేశాను. జంతువుల్లాంటి శృంగార పద్ధతులు నా నుంచే వచ్చాయి. మానవులు జంతువుల్లా ప్రవర్తించడం ప్రారంభించారు. దేవుని స్వరూపం కోల్పోయారు. కామసూత్రంలో ఉన్న చాలా స్థితులకు ప్రేరణ నేనే ఇచ్చాను. పొగతాగే దయ్యాలు. వ్యసనగది. అక్కడ ఒక భారీ దయ్యం అనేక ఆత్మలను తొక్కి నాశనం చేస్తోంది. పొగను వదిలే డ్రాగన్లా కనిపించే దయ్యాలు ఉన్నాయి. వారు భూమిపై మనుషులను స్మోకింగ్ వ్యసనంలో పడవేసి నాశనం చేశారు. సెలబ్రిటీలు. యేసు నాకు సెలబ్రిటీల గదిని కూడా చూపించారు. నేను అభిమానించిన 3 ప్రముఖులు అక్కడ ఉన్నారు. నా కుమారి, నీవు తిరిగి వెళ్లాల్సిన సమయం వచ్చింది. యేసు నన్ను తిరిగి భూమికి తీసుకొచ్చారు. నా వంటగదిలో మేల్కొన్నాను. జీవితంలో మొదటిసారి నేను శాంతిని అనుభవించాను. యేసు నా పాపాలను క్షమించారు. అతని ముఖం చూడటం, పాపిని రక్షించిన ప్రేమ నాకు పెద్ద వరం. చర్చికి వెళ్లడం ప్రారంభించాను. నా తల్లిదండ్రులు నా మార్పు చూసి సంతోషించారు. పాపపూరితమైన డబ్బును వెనక్కిచ్చాను. సువార్త చెప్పడం ప్రారంభించాను. తరువాత ఒకరోజు డానియల్ తిరిగి కలిశాడు. అతను దేవుడే మా వివాహాన్ని సిద్ధం చేస్తున్నారని చెప్పాడు. అతను నాకు సువార్త చెప్పినందుకు అతని చర్చివారు అతన్ని దూషించారు. అతన్ని మినిస్ట్రీ నుంచి తీసేశారు. కాని అతను నన్ను విడిచిపెట్టలేదు. తరువాత మేము పెళ్లి చేసుకున్నాం. నా కల నెరవేరింది. దేవుడు మమ్ములను ప్రేమించి మాకు 2 అమ్మాయిలను, 1 అబ్బాయిని ఇచ్చారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ వీడియో మీ విశ్వాసాన్ని బలపరిచిందని మేము ఆశిస్తున్నాము. దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో పంచుకోండి, మరియు ఈ వీడియో మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటివే మరిన్ని ఆత్మీయమైన వీడియోలు పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. దేవుని కృప ఎల్లప్పుడూ మీతో ఉండుగాక.